పదండి. మాకిప్పుడు న్యాయం జరిగింది, ఇక మేము వెళ్తాం. అసలు న్యాయం ఇంకా మిగిలే ఉంది. పురంజన్ బాబాయ్, దామోదర్, ఇది పంచాయతీ, మీ ఇల్లు కాదు. ఎక్కడికి వెళ్ళావురా నువ్వు మీ అమ్మని వదిలేసి? ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? ఎలా ఉన్నావు బాబు? నేను బాగున్నానమ్మా. నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నేను తెలుసుకున్నాను. నేను ఇంకా వినాయక్ అన్నయ్య దాన్ని చూడలేకపోయాం, కానీ భీమమ్మ పుణ్యమ్మ అని నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇప్పుడు నేను ఇంకా వినాయక్ అన్నయ్య నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళము, నీతోనే ఉంటాం. కానీ దామోదర్, నువ్వెక్కడున్నావు? పురంజన్ బాబాయ్, మీరు ఇన్ని రోజులు ఎక్కడున్నారు? చెప్తాను. నన్ని ఈ టీ కొట్టువాడు వీడి మిత్రుడు కలిసి పైనుంచి లోయలోకి తోసేశారు. అతను అబద్ధాలు చెప్తున్నాడు. ఇప్పుడే తెలిసిపోతుంది ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో. వీళ్ళందరూ నన్ను కొండపై నుంచి తోసేసి పారిపోయారు. నేను చచ్చిపోయానని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ లేదు, నేను చనిపోలేదు, నేను బతికే ఉన్నాను. ఇక నా గాయాలు మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టగానే నేను ఊరికి తిరిగి వస్తున్నాను. అప్పుడే నా కంటపడింది ఈ టీ కొట్టు మంగేషా సేట్. ఇద్దరూ కలిసి దామోదర్ని వంతెన మీద నుంచి కింద పడేయటం చూశాను. నేను ఎలాగైనా కాపాడదాం అనుకునేలోగానే వీళ్ళిద్దరూ దామోదర్ని కాలువలో పడేశారు. నేను ఎలాగోలాగా మెల్లగా కాలువలోకి దిగి వీడిని బయటికి లాగాను. కానీ అప్పటికి వీడి కడుపులోకి చాలా నీళ్లు వెళ్ళిపోయి వీడి స్పృహ తప్పిపోయాడు. వీడి కడుపులోకి వెళ్ళిన నీటిని బయటికి తీసి వీడికి స్పృహ తెప్పించే ప్రయత్నం చేశాను. వీడికి స్పృహ వచ్చిన వెంటనే వీడిని తీసుకుని నేను ఊళ్ళోకి వచ్చాను. ఇది జరిగిన అసలు నిజం.
పురంజన్, ఈరోజు నువ్వు మాకు రెండు సంతోషాలు ఇచ్చావు. ఒకటి, నువ్వు బ్రతికుండడం. ఇక రెండోది, నా మనవడు దామోదర్ని బ్రతికించి తేవడం. అలా మాట్లాడతావేంటి రామ్జీ? వాడు నీకు మనవడైతే నాకు కూడా మనవడే అవుతాడు కదా. న్యాయాధీశులైన స్వామీజీ, ఇప్పుడు అసలు నిజాలు మరియు సాక్ష్యాల ఆధారంగా మీరు తీర్పుని మార్చాల్సి ఉంటుంది. ఇప్పుడు శిక్ష వేరే వాళ్ళకి వేయాల్సి ఉంటుంది. శిక్ష ఎవరికి వేయమంటున్నావు భీమరావు? వాళ్ళకే, ఎవరైతే నా మేనల్లుడిని చంపి నన్ను ఈ విషయంలో ఇరికించాలని కుట్ర పన్నారో. భీమరావు, శాస్త్రాల్లో రాసి ఉంది, ఒకవేళ ఎవరైనా తక్కువ జాతికి చెందిన వ్యక్తి తప్పు చేస్తే అప్పుడు ఉన్నత జాతి వ్యక్తుల ద్వారా వాడిని దండించాల్సి ఉంటుందని. ఒకవేళ ఒక ఉన్నత జాతికి చెందిన వ్యక్తి ఒక తక్కువ జాతికి చెందిన వ్యక్తి పట్ల ఏదైనా తప్పు చేస్తే అప్పుడు వాళ్ళు శిక్షా విధానం పరిధిలోకి రారు. ఎందుకంటే సమాజంలో క్రమశిక్షణని అమలు చేయటం కోసం ఉన్నత జాతి వాళ్ళు తరచూ ఇలాంటి పనులు చేయాల్సి ఉంటుంది. అయితే మీ ఈ పంచాయతీ తప్పు. పెద్ద బూటకం, కపట నాటకం. అసలు న్యాయం ఎలా ఉండాలో తెలుసా? అక్కడికి కటిక బీదవాడు వెళ్ళినా లేక అత్యంత ధనవంతుడు వెళ్ళినా అందరికీ సరిసమానమైన న్యాయం అందాల్సి ఉంటుంది. అది కూడా ఒకే విధానంలో. ఒకవేళ అలాంటి ప్రక్రియ లేకపోతే అప్పుడు అది ఎంత పెద్ద న్యాయ వ్యవస్థ అయినా సరే దానికి ఎలాంటి విలువ ఉండటానికి వీల్లేదు. అయితే ఇప్పుడు నువ్వు ఇంకా నీ బాబు ఇద్దరూ కలిసి న్యాయాన్ని స్థాపిస్తారా? మన వర్ణ వ్యవస్థ ప్రకారం ఇదే సరైన న్యాయ విధానం. అందుకే ఎక్కువ శాతం మంది మీ సమాజంలో అసహనాన్ని అణిచిపెట్టుకుని ఉంటారు. ఇక వాళ్ళందరూ అప్పటిదాకా సంతోషంగా ఉండలేరు. ఎప్పటి వరకైతే ఈ సమాజం మొత్తం మీ మతాన్ని అనుసరించి నడవటం మానేసి చట్టాన్ని మరియు న్యాయాన్ని అనుసరించి నడవటం మొదలు పెడతారు. పదబాబు, ఇలాంటి విషయాలు వీళ్ళెవరికీ అర్థం అవ్వు. చాలు, పంచాయతీ అయిపోయింది. స్వామీజీ, అనుమతి ఇవ్వండి. దామోదర్, ఎలా ఉన్నావు నాన్న? బానే ఉన్నావు కదా? నీ బుద్ధి మందగించింది సేట్ ధన్సుఖలాల్. ఇప్పుడిక నీ కొడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రాడు కాక రాడు. స్వామి, అక్క, నువ్వు మమ్మల్ని క్షమించక్క. నిన్నెక్కడికి వెళ్ళనివ్వను నేను, తెలిసిందా? తమ్ముడు పురంజన్, మీకు చాలా చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు పురంజన్ బాబాయ్, నువ్వు నా బిడ్డ ప్రాణాలు కాపాడావు. వినాయకన్నయ్య, మన అమ్మ మనల్ని ఎంతగా ప్రేమిస్తుందో అంతగా ఇంకెవరూ ప్రేమించలేరు. మన అన్నదమ్ములిద్దరం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాం మన అమ్మతో పాటు.
కానీ దామోదర్, నువ్వు కూడా తాత నానమ్మలతో పాటు రావడానికి సిద్ధపడ్డావుగా. కానీ ఇప్పుడు నేనే చెప్తున్నా నేను తప్పని. నువ్వు చూసావుగా మనమ్మ నన్ను కాపాడటానికి ఏమేం చేసిందో. నువ్వే ఆలోచించు. ఒకవేళ రేపు ఎప్పుడైనా నువ్వు నూతిలో పడిపోతే అప్పుడు నిన్ను కాపాడటానికి ఎవరొస్తారు? తాత నానమ్మ లేక మనమ్మ? అదేం కాదు నాన్న, మేం కూడా వచ్చాం కదా. కానీ అలా మేం చేయలేం బాబు. ఇదిగో వినాయక్, చూడు, నువ్వు దామోదర్ మాటలు వినొద్దు. వీడు నిన్ను రెచ్చగొడుతున్నాడు. నేను మీ దగ్గర ఉండను. వినాయక్! అమ్మా, నేను నీ దగ్గరే ఉంటాను. ఇక మేము ఎప్పటికీ నీ దగ్గరే ఉంటాము. పదండి పదండి. అందరూ ఇంటికి వెళ్దాం. వినాయక్! దామోదర్! దామోదర్! వినాయక్! దామోదర్! ముందు మన అబ్బాయి మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన మనవాళ్ళు కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇక మనం ఎలా బతుకుతాము? అరే, నువ్వు వెళ్ళి వాళ్ళని ఆపవయ్యా. ఎలా ఆపను? ఇదంతా నీ కారణంగానే జరిగింది. గంగ సంబంధం కుదిరినప్పుడు అందరికంటే ఎక్కువగా నువ్వే ఎగిరావుగా. పిల్ల మంచిదని, మంచి కుటుంబం అని. అందుకే ఇప్పుడు అనుభవించు. నాకదంతా తెలీదు. నాకు నా మనవాళ్ళు కావాలయ్యా. ఇక ఇప్పుడు మనం ఏం చేయలేం. పద ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచి వెళ్దామా? ఎక్కడికి వెళ్దాము? నేను నా మనవాళ్ళని తీసుకెళ్లకుండా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. నేను నా వినాయక్ని, దామోదర్ని తీసుకెళ్లకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. బాబు వినాయక్, దామోదర్. అమ్మా, ఈమెకి ఊపిరితిత్తుల్లో జబ్బు ఉంది. అత్తయ్య, 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 నెమ్మదిగా పద, ఇంటికి తీసుకెళ్దాం. లేగత్తయ్య, లేగు, మెల్లగా, నెమ్మదిగా పదండి. తగ్గిపోతుందిగా. లేగండి, లేగండి. ఇదిగో అత్త, ఈ కషాయం తాగు, నీకు ఉపశమనంగా ఉంటుంది. నెమ్మది. గంగా, నువ్వు ఇది ఆలోచించు. మా ఒక్క కనుక కొడుకు ఈ లోకంలో లేడు. ఇప్పుడు వినాయక్ ఇంకా దామోదర్ వీళ్ళు కూడా మమ్మల్ని వదిలేసి నీతో ఉంటే ఇక మేము ఎలా బతకాలి? ఇంకా మన వంశం. అత్త, ఇప్పుడు మీ ఆరోగ్యం బాగలేదు. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు? మనం ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు విశ్రాంతి తీసుకోండి. నేనైతే పెళ్లికి ముందే చెప్పాను, ఈ అమ్మాయి గంగా తగినది కాదని. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉన్నా సరే మనం రేపొద్దునే లేచి వెళ్ళిపోదాం. స్వామి, మా వల్ల తప్పు జరిగింది. ఆ దామోదర్ని నీళ్లలో పడేసి తప్పు చేశాం. వాడిని పేక పిసికేసి
చంపేసి ఉండాల్సిందే. మీ అందరూ ఇలాగే తప్పు చేస్తూ ఉంటారు. ఆ భీమరావు ప్రతిసారి గెలుస్తూ ఉంటాడు, మీరందరూ ఓడిపోతూ ఉంటారు. మీరు సరిగ్గా చెప్పారు. కానీ స్వామి, మేం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి. అది ఆ భీమరావుకి బతికినంతకాలం శాశ్వతంగా గుర్తుండిపోవాలి. ఇక ఈ దెబ్బతో మా ఓటములన్నీ గెలుపుగా మారిపోవాలి. ప్రస్తుతం మాకు కూడా ఏమీ పాలుపోవటం లేదు, కానీ చేద్దాం. ఖచ్చితంగా ఏదో ఒకటి చేద్దాం. అది ఎలా కొట్టాలంటే, ఇక భీమరావు అలాగే వాడి కుటుంబ సభ్యుల జీవితాల్లో పూర్తిగా అంధకారమే మిగలాలి. గంగా, ఇచ్చావా మందు? అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? ముందుటికనే బాగానే ఉంది, కానీ మధ్య మధ్యలో దగ్గుతుంది. ఆమెకెప్పుడు ఆరోగ్యం బాగోకపోయినా కాస్త దగ్గొస్తూ ఉంటుంది. పొద్దునకల్లా తగ్గిపోతుందిలే. పదండి, అందరం వెళ్ళి పడుకుందాం. పదండి. రా, నువ్వు కాస్త ఎంగిలి పడు. పద పద మంజుల. రా తల్లి, రా. ఏమైంది? భీమరావు మామ, మేం బాగా ఆలోచించాము. మాకనిపించింది అమ్మ, నానమ్మ, తాత మేమందరం ఒకే చోట కలిసి ఉండొచ్చుగా అని. మేం కూడా అదే కోరుకుంటున్నాము. కానీ ఏంటి మామ, అందరూ చెప్తారుగా, ఒకవేళ నువ్వేదైనా అనుకుంటే అది ఖచ్చితంగా చేస్తావని. ఏదైనా చెయ్యి మామ, దాంతో మేమందరం కలిసి ఉండొచ్చు. సరే, నేను ఏదైనా ఆలోచిస్తాను. సరే మామ. ఏమైంది బాబు? పడుకోవడానికి రాలేదు? నాన్న, మనం అలా ఏదైనా చెయ్యాలి. దానితో వాళ్ళు గంగాక్కని కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్ళాలి. ఏమీ అర్థం అవడం లేదు. నానా, భీమ్, ఒకవేళ మీ ఇద్దరేమన్నా ఆలోచిస్తే ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా అలాంటి సమస్య ఏం రాలేదు. మీరిద్దరు పరిష్కరించలేని సమస్య అంటూ. నిద్రపో, నన్ను కూడా నిద్రపో. నువ్వు దగ్గి దగ్గి నా నిద్రంతా పాడు చేశావు. నేనేమైనా కావాలని దగ్గుతున్నానా? ఆరోగ్యం బాగోలేదు కదా, అందుకే దగ్గుతున్నాను. నీ పనులేమి బాగోవు అసలు. కోడలు ఎన్నిక, కోడల మీద పెత్తనం, ఆరోగ్యం అన్ని. ఇప్పుడు నువ్వు నిద్రపోవు, నన్ను నిద్రపోనివ్వు. నేను బయటికి వెళ్ళి నిద్రపోతాను. దగ్గి దగ్గి నిద్ర మొత్తం చెడగొట్టేసింది. అది నిద్రపోదు, నన్ను నిద్రపోనివ్వదు.